వెల్కమ్ టు T20. ఇవాళ చెన్నై ఐఐటికి వెళ్లున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చెన్నై ఐఐటిలో జరిగే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2025లో స్పాట్ లైట్ స్పీకర్ గా పాల్గొంటారు ముఖ్యమంత్రి. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఐఐటి చెన్నై కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇక ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి చెన్నై వెళ్లే చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తారు. ఉగాది రోజు P4 ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ ఏడాది 20 లక్షల మందిని పేదరికం నుంచి బయటికి తెచ్చే ప్రయత్నం చేయనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మార్గదర్శి బంగారు కుటుంబంగా నామకరణం చేశారు. ఎల్లుండి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏపీలో ఎస్సీ వాడల అభివృద్ధిపై సర్కార్ దృష్టి పెట్టింది. 40% పైగా ఎస్సీలున్న 1127 గ్రామాలను ఇందుకు ఎంపిక చేశారు. మౌలిక వసతుల కోసం 60 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది సర్కార్. తొలి విడతగా 501 గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించనుంది ప్రభుత్వం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంపీపీ ఎన్నికలు దడపుట్టిస్తున్నాయి. నిన్న జరగాల్సిన రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలు కోరం లేక ఇవాల్టికి వాయిదా పడ్డాయి. వైసీపీ, టీడీపీ ఘర్షణలతో రామగిరిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. పోలీసు బందోబస్తు మధ్య రామగిరి ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఎంపీపీ నాగమ్మ మృతితో రామగిరిలో ఎన్నిక అనివార్యమైంది. రామగిరిలో ప్రస్తుతం వైసీపీకి 6, కూటమికి 3 సభ్యులున్నారు. గాండ్లపెంటలో నిన్న నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. గాండ్లపెంటలో నిన్నటి వరకు వైసీపీకి 5, టీడీపీకి 2 సభ్యులు ఉండగా రాత్రికి రాత్రే బలాబలాలు మారాయి. నిన్న రాత్రి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకుంది వైసీపీ ఎంపీటీసీ భారతి. దీంతో టీడీపీ బలం 3కి పెరిగింది. టీడీపీ తరఫున ఇవాళ నామినేషన్ వేయనున్నారు సోమశేఖర్ రెడ్డి. గాండ్లపెంట ఎంపీపీని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది టీడీపీ. పల్నాడు జిల్లా నర్సరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక ఇవాళ జరగనుంది. కోరం లేకపోవడంతో నిన్న ఎన్నిక వాయిదా పడింది. అలాగే వాయిదా పడిన కారంపూడి వైస్ ఎంపీపీ ఎన్నిక కూడా జరగనుంది. కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలం ఓమ్మంగి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపులోకి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లాలో బైక్ స్టంట్స్ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కింద పిల్లర్ నంబర్ 200 వద్ద వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ స్వయంగా రోడ్డు మీదకొచ్చి ఆకతాయిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు. వరంగల్ నగరంలో దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. ముఖాలకు ముసుగు, చేతిపై పచ్చబొట్టుతో భారీ దోపిడీలకు ప్రయత్నిస్తోంది ఈ ముఠా. హనుమకొండ పిఎస్ పరిధిలోని విద్యారణ్యపురిలో ఓ ఇంట్లో దోపిడీకి ప్రయత్నించింది టాటూ గ్యాంగ్. గ్రిల్స్ కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించింది ముఠా. సీసీ కెమెరాలు రికార్డ్ అయింది దొంగల బీభత్సం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్ట్మార్టం రిపోర్ట్ ఆలస్యమవుతోంది. రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. పాస్టర్ మృతిపై అనేక అనుమానాలున్నాయి. పాస్టర్ను చంపేశారని క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ప్రతీకారం కోసం చూడడం లేదని భార్య స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన్ను ఎవ్వరు చంపినా క్షమిద్దామన్నారు ప్రవీణ్ భార్య. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 35వ రోజుకు చేరింది. మిగతా 6 ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి టన్నెల్లోకి వెళ్లాయి కడావర్ డాగ్స్. కన్వేయర్ బెల్ట్ కి సమీపంలో శిథిలాల్లో కూరుకుపోయిన లోకోని వెలికి తీసింది బృందం. టన్నెల్లో మిగతా ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాటి నుంచి తెలంగాణలో ఎండలు పెరగనున్నాయి. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరగనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ లో గరిష్టంగా 40 డిగ్రీలు, నల్గొండ, హన్మకొండలో కనిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ 89 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 209 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 105 ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. అల్లూరి జిల్లా పాడేరులో దట్టంగా కురుస్తోంది పొగమంచు. మంచు తెరల మధ్య సూర్యోదయంతో ఆహ్లాదకరంగా మారింది పాడేరు వాతావరణం. చూపరులను కనువిందు చేస్తోంది. మధ్యాహ్నం తర్వాత పాడేరులో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఈ నెల 30 నుండి భద్రాచలం ముత్యాల తలంబ్రాల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్లో తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని తెలిపారు ఈవో రమాదేవి. ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ ధర 60 రూపాయలుగా నిర్ణయించారు. శ్రీరామనవమికి భద్రాచలం రాముల వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,36,00,000 రూపాయలుగా వచ్చింది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో గిరిజనులకు డోలీ మోత తప్పటం లేదు. అనంతగిరి మండలం మల్లేపాడుకు చెందిన మహిళకి పురిటి నొప్పులు వచ్చాయి. రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీలోనే 6 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సి వచ్చింది గిరిజనులు. లంగుపర్తి పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఇప్పటికైనా రహదారి సౌకర్యం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. కడప జిల్లా గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఇవాళ జరగనుంది. కోరం లేకపోవడంతో ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు అధికారులు. మొత్తం 20 మందిలో వైసీపీకి 14, టీడీపీకి 6 సభ్యుల బలముంది. టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారే గెలుపు కోసం పావులు కదపడంతో ఎన్నికపై ఆసక్తి నెలకొంది. పుట్టింది మొదలు చచ్చేంత వరకు పౌరులపై పన్నుల మోత ఉంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ చడ్డా రాజ్యసభలో అన్నారు. అందిస్తున్న సహకారానికి తగ్గ ప్రతిఫలం ప్రజలు పొందుతున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీవితంలో 2 విషయాలు మాత్రమే ఖచ్చితమని, అవి చావు, పన్ను అంటూ చడ్డా విమర్శించారు. సాయపడేందుకు కాదు, పన్ను వేసేందుకు ప్రతి అడుగులోనూ ప్రభుత్వం ముందుందని మండిపడ్డారు. కశ్మీర్కు చెందిన మరో 2 హురియత్ వర్గాలు వేర్పాటువాదాన్ని వదిలిపెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రూపుదిద్దుకుంటున్న నవభారతంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశాయని అమిత్ షా వెల్లడించారు. మోదీ నాయకత్వంలో కశ్మీర్లో వేర్పాటువాదానికి అంతిమ గడియలు వచ్చాయన్నారు. నమ్మకం, పరస్పర గౌరవం మీద ఆధారపడ్డ భారత్ రష్యా సంబంధాలు రానున్న రోజుల్లో మరింత లోతుగా బలపడతాయని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. పరస్పర ప్రయోజనం కల్పించే కొత్త మార్గాలను 2 దేశాలు అన్వేషిస్తున్నాయని తెలిపారు. 2030 నాటికి భారత్ రష్యా మధ్య వాణిజ్యం $100 బిలియన్ చేరుకునేలా లక్ష్యంగా పెట్టుకున్నామని జయశంకర్ వివరించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మధ్య భాష యుద్ధం ఆగడం లేదు. తమిళనాడు సీఎం కుటుంబానికి చెందిన ప్రైవేట్ పాఠశాలల్లో 3 భాషల బోధన జరుగుతోందని అన్నామలై ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. అదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో డీఎంకే వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. అనవసరమైన విషయాల ద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బట్టబయలైనా ఇంకా గ్రహించకపోవడం దురదృష్టకరమని అన్నామలై అన్నారు. వయనాడు కొండచర్యల బాధితుల పునరావాసానికి కేంద్రం నుండి ఇప్పటి వరకు ₹1 కూడా అందలేదని కేరళ సీఎం పినరై విజయన్ అన్నారు. పునరావాస పనుల కోసం కొంత మొత్తం రుణంగా మాత్రమే అందిందన్నారు. వయనాడు బాధితుల కోసం మోడల్ టౌన్షిప్ నిర్మాణానికి ఆయన ఎంపీ ప్రియాంక గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు. యూకే పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నిరసన సెగ తగిలింది. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆమె ప్రసంగిస్తూ ఉండగా విద్యార్థులు అడ్డుకున్నారు. బెంగాల్లో ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింస, ఆర్చీకర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై వారు నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ రైతు నాయకులు శర్వన్ సింగ్ జైలు నుండి విడుదలయ్యారు. జిరాక్పూర్లో నిరసన తెలుపుతున్న ఆయనను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శర్వన్ సింగ్ కు బెయిల్ రావడంతో జైలు నుండి విడుదల చేశారు. మరోవైపు పాటియాలా జైలు నుండి 450 మంది రైతులను కూడా విడుదల చేశారు పోలీసులు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు చుక్కెదురైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో లక్నో చేతిలో ఓడింది. తొలుత శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు తీయడంతో రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 స్కోర్ చేసింది. హెడ్ నికేత్ నితీష్ కుమార్ రాణించారు. లక్ష్య ఛేదంలో లక్నో 16.1 ఓవర్లలో 193 పరుగులు చేసింది. నికోలస్ పూరన్, మార్ష్ అర్ధ సెంచరీలతో జట్టును గెలిపించారు. కమిన్స్ 2 వికెట్లు తీశాడు. శార్దుల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.